రేయ్ అమ్మాయిని బయటికి పంపించరా. అమ్మాయిని పంపించరా. రేయ్ అమ్మాయిని బయటికి పంపిరా. బయటికి పంపించరా. పట్టుకోరా. ఏంటో చూస్తున్నారు, ఏదేనండి. లండన్ నుంచి వచ్చి మా వాళ్ళకి ప్రాబ్లం చేస్తావా? చంపేస్తాను నిన్ను. సోఫీ త్వరగా బండి ఎక్కు. రా. Akshay! Akshay! Come on, Akshay, let's go! Leave him and come, Akshay! మొరం వచ్చేంత వరకు మనం తవ్వుతూనే ఉండాలన్నమాట. సో అంత పుట్టింగ్ అంత స్టాండర్డ్గా ఉంటుంది. సరే ఓకే. అదంతా ఎలా క్లీన్ చేశారు? ఇదంతా మొత్తం ఆ జేసీబీతో మనం క్లీన్ చేయించేస్తాం. ఓకే. అంతే, వన్ డే వర్క్ అదంతా. ఇదంతా ఒక రోజు క్లీన్ అయిపోతుంది. తోడిపెట్టి యాదగిరి వచ్చాడంటే మ్యాటర్ చాలా సీరియస్ అయినట్టుంది. ఈ ల్యాండ్ మా వాళ్ళది, వాడిది కాదు. వెళ్ళిపో. వినిపించట్లేదా? ఏం పడుతున్నాడు? మొత్తం వెళ్ళి టోకెన్ అబౌట్ మ్యాన్. అన్న, ఈ ల్యాండ్ మావాడు 2 కోట్లు పెట్టుకున్నాడు అన్న. డాక్యుమెంట్స్ అంతా క్లియర్ ఉందన్న తర్వాతే రిజిస్ట్రేషన్ చేయించుకున్నావు అన్న. రిజిస్ట్రేషన్ లేదు, తొక్కా లేదో. అన్నా అది కాదన్నా, ఆల్రెడీ ఫ్యాక్టరీ ప్లానింగ్ అంతా రెడీ అయిపోయిందన్నా. అంతా మొదలు పెట్టాం. ఈ టైం వచ్చి కాల్ చెప్పి ఏం చేయాలన్నా? అవన్నీ నాకు తెలీదు. పోంటే పోవాలా? రే గడ్డం, మా ఊరిని చూసి సాఫ్ట్వేర్ అనుకున్నావు కదా, పంచ్ పడిన తర్వాత తెలిసిందా హార్డ్వేర్ అని. రేయ్, నా ప్రాజెక్ట్ కి అడ్డగా వస్తే చంపడానికి కూడా కథ తేలుస్తారా? రండ్రా. ఇలాంటి ఫ్రాడ్ రౌడీ ఇడియట్స్. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్ రా. ఏమవుతుంది కదా సార్? నో ప్రాబ్లం తమ్మి. అన్న, ఇక చూస్తురిగా మావాడు తడక ఈ లైన్ లో ఎవడు అడుగు కూడా పెట్టలేడు. మీరు బేఫికర్గా ఉంటారా? మేము మిమ్మల్ని డ్రాప్ చేస్తాం.